8 వసంతాలు తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 20 నిమిషాలు. డ్రామా, రొమాంటిక్, UA-16 వచ్చినటువంటి ఈ సినిమా, అంటే సర్టిఫికేట్ UA-16 వచ్చిన ఈ సినిమా 20 జూన్ 2025 విడుదలైంది. ఈ కమింగ్ ఆఫ్ ఏజ్ రొమాన్స్ డ్రామా దట్ అన్ఫోల్డ్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 8 years. 8 సంవత్సరాల్లో అతని ప్రేమ ఏం జరిగింది అనే కథతో తీసినటువంటి ఈ సినిమాకి దర్శకుడు ఫణీంద్ర నార్సెట్టి, నవీన్ ఎర్నేని, వై రవిశంకర్లు మైత్రి మూవీ మేకర్స్ పతాకం మీద తీసినటువంటి సినిమా ఇది. విశ్వనాథ్ CH సినిమాటోగ్రఫీ, ఇతను గామి సినిమాటోగ్రఫరు. మరి మధ్య నంది అవార్డు కూడా అందుకున్నాడు. శశాంక్ మాలి ఎడిటర్గా వ్యవహరించినటువంటి ఈ సినిమాలో అనంతిక సనిల్ కుమార్, ఆమె అద్భుతమైన ఫైట్స్ చేసింది, అద్భుతంగా కనిపించింది. రవి దుగ్గిరాల ఒక హీరో, భానురెడ్డి ఇంకో హీరో, తర్వాత కన్నా పసునూరి ఇంకొక యాక్టరు, సంజన హర్గదేరి ఇంకొక యాక్టర్ అయినటువంటి ఈ సినిమా కెమెరా వర్క్, ముఖ్యంగా కెమెరా ఇందాకే మనం పేర్కొన్నట్టుగా గామి కెమెరామెన్ అనుకున్నాగా విశ్వనాథ్ రెడ్డి CH అద్భుతమైన కెమెరా పనితనం చూపించాడు. ఒక షాట్లో హీరోయిన్ అలా కారులోకి వంగుతుంది, గుద్దబాగా మాత్రం మనకి క్లోజప్లో పెట్టి, అంటే ఆమె మొత్తం మునిగిపోతుంది, దాంట్లోకి నడుం భాగం మాత్రమే ఉంటుంది, మిగతా అంతా లాంగ్ ఫ్రేమ్లో చూపించాడు వైట్ డ్రెస్లో. ఆ తర్వాత ఆమె వర్షంలో నడుస్తూ వస్తున్నప్పుడు, తడుస్తున్నప్పుడు, వెళ్తున్నప్పుడు ఎంత అంటే ప్రతిదీ ఒక పెయింటింగ్ లాగా, సినిమా అంతా ఒక పెయింటింగ్ లాగా తీశాడు. సినిమాలో మెరిట్స్ చాలా ఉన్నాయి. మెరిట్స్ చెప్పే ముందు డీమెరిట్ చెప్పుకుందాం. హిందూ ద్వేషం మళ్ళీ ఈ సినిమాలో కూడా మొదలైంది. ఈ సినిమాలో కూడా ఉంది, ఎప్పుడో మొదలైంది, ఈ సినిమాలో కూడా ఉంది. కాశీలో పండితుడు భార్య పూజ చేస్తుంటే పూజలో ఉంటాడు. పూజకు నేను వస్తాను, హారతి వేళకి వస్తాను, ఒక అమ్మాయికి అడ్రస్ చెప్పాలి, చీకటి పూట మీరు అక్కడికి వెళ్ళడం, ఒక్కరు వెళ్తే బాగుండదండి అని అడ్రస్ కోసం వచ్చినటువంటి హీరోయిన్ని తీసుకెళ్ళి అనంతికను తీసుకెళ్ళి అతను ఆమెను వేయడానికి ట్రై చేస్తాడు, రేప్ చేయడానికి. సో అక్కడ అతనికి సహకరించే వాళ్ళు ఎవరు? కసాయి వాళ్ళు, ముస్లిమ్స్ వాళ్ళు. అక్కడ వచ్చేసి ఆ ముస్లిమ్స్ వాళ్ళు, కసాయికి పనిచేసేటువంటి ముస్లిమ్స్ వచ్చి ఇతనికి సహకరించారంట. ఈ బ్రాహ్మడు నెత్తి మీద పిలకతో సహా అలాగే ఉంటుంది, ఆ రేప్ చేయడానికి ట్రై చేశాడంట. ఇంత అవమానం జరుగుతున్నది హిందువులకి. అంటే కాశీలో ఉన్న బ్రాహ్మణులు కూడా ఇటువంటి పని చేస్తాడు, అది కూడా ముస్లిమ్స్తో కలిసి చేస్తాడు అనే ఉద్దేశం వచ్చే విధంగా చేసినటువంటి ఈ దర్శక మేధావికి, ఫణీంద్ర నార్సెట్టికి హిందూ మేధావులు అందరూ కూడా తిట్టుకున్నారు ఈ యొక్క సన్నివేశానికి. ఇక మిగతా సరే డీమెరిట్స్ పక్కన పెడితే సినిమా ఎలా ఉంది అంటే, ఇందాక చెప్పినట్టుగా ఒక అందమైన పెయింటింగ్ లాగా ఉంది. ఒక అమ్మాయి అనంతిక ఒక ఆయన దగ్గర కరాటే నేర్చుకుంటుంది. ఆ నేర్చుకున్న ఆయనకి ఆయన చనిపోతే అంత్యక్రియలు చేస్తుంది. అతను అంత్యక్రియలు చేసిన తర్వాత బ్లాక్ బెల్ట్ వస్తుంది అమ్మాయికి. వచ్చిన తర్వాత ఈమె ఒక అబ్బాయిని ప్రేమిస్తుంటుంది. అతను ఈమెను రిజెక్ట్ చేస్తాడు. తర్వాత ఈమె యాక్సెప్ట్ చేసినప్పుడు అతను పట్టించుకోకుండా విదేశాలకు వెళ్ళిపోతాడు. బాగా భగ్నమైనటువంటి ప్రేమలో ఈమె ఉన్నప్పుడు ఒక కవి ఆమెకు పరిచయం అవుతాడు. అతను వీలు మారుస్తూ కనబడతాడు దారిలో, వేరే వారికి వీలు మారుస్తుంటే హెల్ప్ చేసే దగ్గర కనబడతాడు. అతను కవి అని తెలుస్తుంది. ఆ తర్వాత అతనితో ఈమె ప్రయాణం ఏ రకంగా సాగిందనేది చూపిస్తూ, ఈమె మంచి రైటర్. యాక్చువల్లీ ఈమెను ఓపెనింగ్ ఎట్లా ఇచ్చారంటే, ఈమె ఏవైతే రాసిన ఇదంటుందో దానికి రివ్యూ చేస్తూ ఒక పెద్ద ఆయన కలుస్తాడు. కలిసిన తర్వాత చాలా అద్భుతంగా రాసావమ్మా, ఇంత చిన్న ఏజ్లో ఎట్లా రాసావు నువ్వు అని అంటే, ఇది బ్యాక్డ్రాప్లో ఈ స్టోరీ తీసుకుంటాం మనము. ఆ తర్వాత ఈమె ఇంకొక రైటర్ని పరిచయం చేసుకుంటుంది. అతనికి ఫ్యాన్స్ ఉంటారు. సో ఫ్యాన్స్ ఉన్న ఆ రైటర్ని ఈమె ఇష్టపడుతుంది. ఈమెను 8 సంవత్సరాల నుంచి ఇష్టపడన్నది క్లైమాక్స్. సో 8 వసంతాలని టైటిల్ ఆ రకంగా యాప్ చేశాడు. మంచి సాహిత్యం, మంచి పాటలు పడ్డాయి. ఒకరినొకరును ఇష్టపడేది ప్రేమ, స్ఫూర్తినిచ్చేది ప్రేమ లాంటి మంచి డైలాగులు పడ్డాయి ఈ సినిమాలో. నాలోని అక్షరాలను బయటకు తీయాలనేది ఆశయంగా పెట్టుకున్నాను అంటూ హీరో సెకండ్ హాఫ్లో చెప్పేటువంటి డైలాగులు చాలా బాగా అనిపిస్తాయి. అతను చెప్పిన తీరు కూడా బాగుంది. పుస్తకాన్ని, జీవితాన్ని, ప్రపంచాన్ని ఇంకా 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 చూడాలని ఉంది. చేతికి దొరికిన పని చేసేవాడిని, ఒక పని అలవాటైన తర్వాత మళ్ళీ ఇంకొక పని చేసేవాడిని అంటూ ప్రాపంచిక జ్ఞానం సంపాదించడానికి అతను ఎన్నో రకాల పనులు చేసి ఆ తర్వాత రైటర్గా ఎదిగాడు అన్నది చెప్పాలనుకున్నటువంటి కథనం ఆ కవిరాజు. సో అలవాటైందని అనిపించగానే ఇంకా అక్కడి నుంచి మానేయడం అన్నమాట. ఆ తర్వాత ఇంకో దగ్గరికి వెళ్ళి ఇంకో పని నేర్చుకోవడం, అలా చేస్తూ వెళ్తాడు హీరో.
హీరో పేరు అంటే సెకండ్ లీడ్ వచ్చి మళ్ళీ కలిసేటువంటి కవిరాజు పేరు జై. సంధ్యక్ అనే ఒక ఆమె వాలంటీర్ అతనికి హెల్ప్ చేస్తుంది, అంటే అతను అనాథ కాబట్టి. సో ఆమె తర్వాత అనుకోకుండా ఒక వేరే వ్యాధి వచ్చి ఆమె చనిపోతే ఆమె పేరు గుర్తుండేలాగా సంజయ్ అని సంధ్య అక్కలోని పేరులోని సన్ అని తీసుకొని సంజయ్ అని మార్చుకున్నానని చెప్పి ఆమె నేపథ్యం చెప్తాడు. ఒక వేష కథగా ఒక కథ రాస్తాడు. ఆ కథ ఎంతో డిఫరెంట్గా, తన పేరు పలికే ముందు సంధ్యక్క పేరు పలకాలన్న ఉద్దేశంతో తన పేరుని సంజయ్ అని మార్చుకున్నా అని చెప్పేటువంటి ఆ పొయిటిక్ థాట్ బాగనిపిస్తుంది. అట్లా భగ్న ప్రేమికురాలైన ఈమె ఇతను ఇష్టపడ్డప్పుడు, అతను ఇష్టపడుతున్నాడు లేదో అనుకున్నప్పుడు ఒక లెటర్ తీసుకొచ్చి తల్లి ఏదైనా పెళ్లి చేసుకున్నప్పుడు ఆ లెటర్ తీసుకొచ్చి తల్లి ఇవ్వడము. ముఖ్యంగా తల్లి క్యారెక్టర్ కూడా హీరోయిన్ అంత బాగుంది ఆ అమ్మాయి, తల్లి క్యారెక్టర్ వేసిన ఆమె కూడా. సో ఆమె ఇది చదువుకున్న తర్వాత నిర్ణయం తీసుకో అని చెప్పినప్పుడు ఆ లెటర్లో నేను నిన్ను కోరుకునేంత అర్హత నాకు ఉందో లేదో అంటూ వినమ్రంగా రాసేటువంటి దానికి ఆమె ముగ్ధమవుతుంది. దానికి వెనకకి ఇచ్చినటువంటి రికార్డింగ్ మైత్రి మూవీ మేకర్స్ లాంటి పతాకం మీద వచ్చినటువంటి ఈ సినిమా లెవెల్ని మరింత పెంచే విధంగా అనిపించింది. ఇంటర్వ్యూలో మనకి ఆ పువ్వులు ఇట్లా చేతిలో పట్టుకుంటే ఆ పువ్వులు కింద పడ్డది షాట్లో ఎగిరిపోతా అలా వెళ్ళిపోతూ ఉంటే అక్కడ ఇంటర్వ్యూలు తీసుకుంటాడు. అదే దాన్ని మనకి అంటే హార్ట్ బ్రేక్ అని చెప్పి తీసుకుంటాడు. మళ్ళీ ఇప్పుడు ఇదే పువ్వు మళ్ళీ అతికినట్టుగా వీళ్ళిద్దరు ప్రేమ కలిసినప్పుడు అతికినట్టుగా చూసుకుంటారు. ఇది పొయిటిక్ థాట్ ఆఫ్ డైరెక్టర్, ఇది బాగా అనిపించింది ఈ షాట్. ఆ పువ్వుని ఇంకా ఇందాక బ్యాగ్ కనబడ్డ షాట్ ఒకటి చెప్పాను కదా, కారులో కొంపినప్పుడు అప్పుడు అక్కడ ఉన్నాడు ఇతను ఈ అబ్బాయి. అంటే 8 సంవత్సరాల నుంచి నేను ఇష్టపడుతున్నాను, అప్పటి నుంచే చూస్తున్నాను అంటాడు. ఈమె వేరే వాళ్ళకి ప్రపోజ్ చేసి చూసిన తర్వాత తన చేతిలో ఉన్న పూలను తీసుకొచ్చి చెత్తకుండలో పడేస్తే అక్కడ ఒక పుస్తకం అతనికి కనబడుతుంది. ఆ పుస్తకం అయితే ఇంత ఫేమస్ అయిన పుస్తకాన్ని చెత్తకుండలో ఎందుకు వేశారన్న లాజిక్ని మనం అడగకూడదు. అదొక్కటి పక్కన పెడితే ఆ బుక్ను తీసుకున్న తర్వాత ఇతను కూడా రైటర్ కావాలని, ఈమెను అప్రోచ్ కావాలంటే రైటర్ అయితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఇతను రైటర్ కావడానికి కూడా తనే స్ఫూర్తి అని చెప్తాడు. సో అక్షరంతో ఆమెను సమీపించగలను, నా దగ్గర ఏముంది అంటే నేను అక్షరం రాస్తే ఆమె పక్క నిలబడగలను అన్న ఉద్దేశంతో, ఆ ఆశయంతో తను రైటర్ అవుతాడని చెప్పడం ఈ కొత్త థాట్ అనమాట. ఆమె లవర్ని అప్రోచ్ కావడానికి తను కూడా రైటర్ అయి ఫేమస్ అయ్యి ఆమె పక్కన అభిమానం సంపాదించుకొని ఆమెతో జీవితం పంచుకోలేనటువంటి ఆలోచన ఒక కొత్త థాట్. ఆ రకంగా ఆమె కోసం నీ కోసం నేను వెయిట్ చేస్తున్నాను అని చెప్పేసి అనుకొని మళ్ళీ నిన్నంటూ చూస్తే నాకంటూ ఓ పేరు తెచ్చుకున్నాకే అని ఫేమస్ అయిన తర్వాత ఆమెను కలవడము. ఈ మళ్ళీ పడిపోయినటువంటి ఈ ఆకు మళ్ళీ ఆ ఆకు ఈమెను చేరినట్టుగా చూపించి, నీళ్ళలో కదిలినట్టుగా చూపించి పొయిటిక్ థాట్ అనమాట. సూపర్గా ఉంది డైరెక్షన్. అలా నేను నిర్ణయించుకొని వెళ్ళిపోయాను అన్నప్పుడు ఆ వెళ్ళిపోయే షాట్ వెనక నుంచి బ్యాక్, జనరల్ అబ్బాయి బ్యాక్ నడగడం చూపించారు ఎక్కువగా, కానీ గొడుగులో అబ్బాయి నడుస్తూ వెళ్ళేటువంటి షాట్ చూపిస్తారు ఈ సినిమాలో. ఆ రకంగా 8 వసంతాలు నేను నిన్ను ఇష్టపడ్డాను అని చెప్పడము 8 వసంతాలు టైటిల్కి క్లారిఫికేషన్ చేసినట్టుగా అయింది. తన కూతురు తన మాట కాదనకుండా తన ప్రేమ కూడా మర్చిపోయి తన దగ్గరకు వచ్చిందన్న విషయం తల్లి చెప్తే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, చెప్దామని వచ్చింది ఆంటీ మీ దగ్గరికి, కానీ ఆ రోజు మీరు హార్ట్ అటాక్ రావడంతో తన మాట మార్చుకొని మీరు చెప్పిన విధంగానే ఇన్నేళ్ళు పెంచిన మీకోసం అలా మార్చుకుంది అంటే, మీరు నాకన్నా పెద్దోళ్ళు అయిపోయారమ్మా, త్యాగాలు చేస్తూ నేను చూస్తాను, ఆమెకి సర్ప్రైజ్ ఇస్తానని చెప్పి తను కోరుకున్న వాడికి పెళ్లి చేయడానికి లెటర్ తీసుకొచ్చి ఆమె తల్లే ఇస్తుంది ఆమెకి. ఆ చదువుకున్నప్పుడు ఆ కవి కూడా 8 సంవత్సరాల నుంచి ఇష్టపడుతున్నాడని తెలిసిన తర్వాత వీళ్ళిద్దరు ప్రేమ ఒకే కూడా. అనంతిక అద్భుతంగా యాక్ట్ చేసింది. సన్నగా ఉన్నా కూడా ఆమె ఫైటింగ్ అంతా కూడా స్కిల్స్ చూపించింది. ఆ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ అంతా బాగుంది. ఆయన చనిపోయిన తర్వాత కాశీలో అతనికి అంత్యక్రియలు చేయడానికి వెళ్ళినప్పుడు ఆడవాళ్ళు రావద్దంటే శిరోమండనం చేయడానికి కూడా ఆమె రెడీ అవుతుంది. సో ఆ షాట్స్ అన్నీ చాలా బాగున్నాయి. సో మొత్తానికి ఏంటంటే 8 వసంతాల సినిమా కాశీ బ్రాహ్మణుడి రేప్ సీన్ మినహాయిస్తే మిగతా సినిమా అంతా కూడా నీట్గా చాలా అద్భుతంగా తీశారు. కానీ ఎందుకో హిందువులు ఏం అనరని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా, అంటే బ్రాహ్మణ్స్ అందులో పూజ చేస్తున్న బ్రాహ్మణు ప్రసాదం తీసుకుని వచ్చే లోపల రేప్ చేయాలన్నటువంటి ఒక దారుణమైన ఆలోచనను పెట్టినటువంటి సినిమాని క్షమించరాని నేరమైనటువంటి సీన్ పెట్టినా కూడా సినిమా మాత్రం అనంతిక అందం కావచ్చు, లేకుంటే గామి ఫోటోగ్రాఫరు విశ్వనాథ్ రెడ్డి కెమెరా వర్క్ కావచ్చు, అద్భుతమైన అద్భుతమైన పాటలు కూడా అద్భుతంగా ఉన్నాయి పాటలు. ఇవన్నీ కూడా ఈ సినిమాని లేపేశాయి. మైత్రి మూవీ మేకర్స్ లాంటి పెద్ద సంస్థ నుంచి అందుకే వచ్చిందేమో ఈ సినిమా అట్లాగే డైలాగ్స్ కూడా మంచి స్పార్క్ ఉన్న డైలాగ్స్ పడ్డాయి. అనుకుంటే పోతే పర్వాలేదు, కానీ అనుకోకుండా పోతే అన్నట్టు కొన్ని డైలాగులు చాలా బాగా పడ్డాయి పంచెస్. మదిలో నా మాయో చేస్తున్నదే, ఆ పాటలో అమ్మాయి సోలోగా చూపిస్తూ పాట అద్భుతంగా వినడానికి బాగుంది, చూడ్డానికి బాగుంది. లొకేషన్ పరిచయమిలా పరిమళములా మనసున ఇలా పరిమళమల తలపులు అలా నిలబడవేలా
గగనము దాకా ఎగిసెనిలా. ఆ చరణంలో అమ్మాయి గొడుగు పెట్టుకొని నడుస్తూ ఆ చక్కటి సీనరీలో ఎవరు ఎవరు అని ఎవరి నడగనని అంటూ ఆ వివరమడగ ఆ పదాల పొందిక అద్భుతమైన అలంకారం.